పట్టువదలని విక్రమార్కుడికి బేతాళుడు శ్రమత లేకుండా కథ చెప్పడం ప్రారంభించాడు. పుష్పక దేశాన్ని గరుడవర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన తండ్రి కాలం నుంచి సైనిక శాఖకు వేగుల శాఖకు అధిపతులుగా ఉన్న ప్రచండసేనుడు బలవంతవర్మ వృద్ధులైపోవడంతో రాజు మరెవరినైనా సమర్థులైన వారిని ఆ స్థానాలకు నియమించాలి అనుకున్నాడు. రాజు విచారించగా కొలువులో వీరకేతుడు, అమరసేనుడు అనే యువకులు అత్యంత శక్తి సామర్థ్యాలు కలవారని, విశ్వాస పాత్రులని తెలిసింది. గరుడవర్ధనుడు వాళ్ళని ఎవరిని ఏ పదవికి నియమించడం బాగుంటుందా అన్న విషయం మంత్రి ముకుందవర్మతో చర్చించాడు. మహారాజా, వీరకేతుణ్ణి, అమరసేనుణ్ణి ఒక 6 నెలల పాటు 2 పదవుల్లోనూ నియమించి చూద్దాము. వీరకేతుడు సేనాధిపతిగా ఉన్న కాలంలో అమరసేనుడు వేగుల శాఖాధిపతిగా ఉంటాడు. 6 నెలలు గడవగానే అమరసేనుణ్ణి సేనాధిపతిగాను, వీరకేతుణ్ణి వేగుల శాఖాధిపతిగాను మార్చుదాం. తమ పదవీ కాలంలో వాళ్ళు కనబరిచే సామర్థ్యాన్ని బట్టి తరువాత వారిని ఆయా పదవుల్లో స్థిరపరుద్దాం అన్నాడు మంత్రి. గరుడవర్ధనుడికి ఈ సలహా నచ్చింది. ఆయన వీరకేతుణ్ణి పిలిపించి 6 నెలల పాటు సేనాధిపతి పదవిని నిర్వహించమన్నాడు. అలాగే అమరసేనుణ్ణి 6 నెలల కాలం వేగుల సేనాధిపతిగా బాధ్యత స్వీకరించమన్నాడు. వీరకేతుడు సేనాధి పదవికి వస్తూనే అశ్వదళాలను, గజబలాలను వృద్ధి చేయసాగాడు. అంతేకాక యుద్ధ సమయంలో సైనికులు అవలంబించే కొత్త పాత వ్యూహాలను, ఎత్తుగడల స్థానంలో విదేశీయులను అనుసరించే ఆధునిక యుద్ధ పద్ధతులను ప్రవేశపెట్టాడు. అదే సమయంలో గాంధార, కామరూప దేశాల నుంచి మేలుజాతి గుర్రాలను, ఏనుగులను తెప్పించాడు. కొన్ని సరికొత్త ఆయుధాలను కూడా విదేశాల నుంచి వర్తకుల ద్వారా కొన్నాడు. 6 నెలలు గడవగానే సేనాధిపతిగా వీరకేతుడి పదవీకాలం ముగిసింది. రాజు గరుడవర్ధనుడు అతన్ని వేగుల శాఖాధిపతిగా నియమించి ఆ పదవి నిర్వహిస్తున్న అమరసేనుడికి సేనాధిపతి స్థానం అప్పగించాడు. అమరసేనుడి పదవికి రాగానే విదేశాల నుంచి మేలుజాతి గుర్రాలను, ఏనుగులను తెప్పించడం ఆపు చేశాడు. ఆయుధాల విషయంలోనే కాక సైనిక శిక్షణ మొదలైన వాటిల్లో కూడా తిరిగి పాత పద్ధతులని ప్రవేశపెట్టాడు. ఏ విషయంలోనైనా విదేశాలను అనుకరించడం అంటే స్వదేశాన్ని కించపరచడమే అని అతని నమ్మకం. అది దేశభక్తుడైన వాడెవ్వడూ చేయకూడని పని అనేవాడు. అతడు సేనాధిపతి అయిన 3వ మాసం ముగిసే లోపలే పక్కనే ఉన్న జయపుర రాజ్యం పుష్పక దేశం మీదకి దండెత్తి వచ్చింది. అమరసేనుడు ఎంతో నేర్పుగా సైన్యాన్ని నడిపి వీరోచితంగా పోరాడి జయపుర రాజ్య సేనలను తరిమికొట్టాడు. అతడి సేనాధిపతి పదవీకాలం మరొక 1 నెల రోజుల్లో ముగుస్తుండగా ఈసారి పుష్పక దేశం మీదకి దక్షిణంగా ఉన్న విదర్భ దేశ సైన్యాలు దాడికి వచ్చాయి. పోరు అతి భయంకరంగా జరిగింది. ఎంతో సైన్య నష్టం జరిగినప్పటికీ అమరసేనుడి పరాక్రమం, యుద్ధ నైపుణ్యాల కారణంగా తిరిగి పుష్పక దేశం విజయాన్ని సాధించింది. ఇది జరిగాక మంత్రి ముకుందవర్మ రాజును దర్శించబోయి, మహారాజా, వీరకేతుడు, అమరసేనులకు మనం పెట్టిన 6 నెలల గడువు సంగతి వదిలి తమరు వెంటనే వీరకేతుడికి సేనాధిపతి పదవి ఇవ్వండి. అందుకు అతడే తగినవాడు అన్నాడు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పటికీ మనపై 2 శత్రువుల దేశాల దాడి ముగిసింది. ఈసారి గౌడ దేశం రాజు మనపై యుద్ధానికి వచ్చి అమరసేనుడి చేతుల్లో ప్రాణాలే కోల్పోవచ్చు. అలా జరగడం మనకేమాత్రం క్షేమం కాదు అంటూ చిన్నగా నవ్వాడు రాజు. తరువాత వారం తిరగకుండానే ఒక మంచి ముహూర్తాన రాజు వీరకేతుణ్ణి సేనాధిపతిగాను, అమరసేనుణ్ణి వేగుల శాఖాధిపతిగాను నియమించి ఇద్దరికీ విలువైన బహుమానాలు ఇచ్చి గౌరవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అమరసేనుడు తన దేశంపైకి దాడికి వచ్చిన 2 దేశాలను ఓడించి సేనాధిపతిగా తన యుద్ధ నైపుణ్యాన్ని రుజువు చేసుకున్నాడు కదా. అలాంటప్పుడు రాజు గరుడవర్ధనుడు అతన్ని కాదని వీరకేతుడికి సేనాధిపతి పట్టం కట్టబెట్టడానికి కారణం అవివేకమా, అసూయ?
ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజులో నువ్వు చెప్పే అవలక్షణాలైన అవివేకము, అసూయ ఏ ఒక్కటి లేకపోగా అతడు గొప్ప వివేకి, రాజనీతిజ్ఞుడు కూడా. సేనాధిపతి అయిన వాడికి దేశభక్తి, మాతృదేశం పట్ల ఎనలేని గౌరవం ఉన్నంత మాత్రాన సరిపోదు. అతడు ఎప్పటికప్పుడు పొరుగు దేశాల సైనిక ఆయుధ సంపత్తిపై ఒక కన్ను వేసి ఉంచాలి. వాళ్ళకన్నా తన సైన్యాన్ని మరింత సుశిక్షితంగా తయారు చేయడమే కాక ఆయుధాల విషయంలో కూడా పైచేయిగా ఉండాలి. వీరకేతుడు ఇలాంటి జాగ్రత్తల్లో ఉండడం వల్లనే పొరుగు దేశాలు అతడు సేనాధిపతిగా ఉన్న కాలంలో దాడి చేసేందుకు భయపడినాయి. కానీ అమరసేనుడి సేనాధిపత్యంలో దీనికి భిన్నంగా జరిగింది. అందువల్లనే పుష్పక దేశ బలాన్ని చులకన చేసి శత్రువు దండెత్తి వచ్చారు. యుద్ధంలో పెద్ద నష్టాలతో చచ్చి చెడి విజయం సాధించడం కన్నా అసలు శత్రువులు దండెత్తి వచ్చేందుకే జంకేలా చేయగలవాడే సమర్థుడైన సేనాధిపతి. ఆ పని వీరకేతుడు చేయగలిగాడు. అమరసేనుడు విఫలుడయ్యాడు. పోతే అమరసేనుడిలో గల దేశభక్తిని, స్వదేశాభిమానాన్ని గుర్తించిన రాజు అతడికి వేగుల శాఖాధిపత్యం అప్పగించాడు. అలాంటి పదవికి అంతకన్నా గొప్ప అర్హత మరేమీ ఉండవు. అందువల్ల రాజు చేసిన నిర్ణయం సరైనదే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.